రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని హైదర్షా కోర్టులో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ముఖానికి మాస్క్ కట్టుకొని అపార్ట్మెంట్లోకి వెళ్లిన దుండగుడు ఓ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. డోర్ తెరిచిన మహిళను బెదిరించి ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లాడు. దుండగుని పట్టుకునేందుకు బాధితురాలు ప్రయత్నం చేయగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 12 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు 1,33,000 రూపాయల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఇందిరాక్రాంతి మహిళా శక్తి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల చెక్కులను ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్తో కలిసి మంత్రి సీతక్క అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శించారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, పాన్ షాపులు, కిరాణా షాపుల్లో నార్కోటిక్ డాగ్తో తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, బస్సులను నిశితంగా తనిఖీ చేశారు. గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తెలిపారు. నంద్యాల జిల్లా సీతారామపురంలోని ప్రభుత్వ పాఠశాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనంలో నాణ్యత లోపించిన, విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటామని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు బొమ్మాయిగూడెం మధ్య పులిగొండ వర్రె వద్ద పెద్ద పులి కనిపించింది. 3 రోజుల క్రితం గోదావరి దాటి చుంచుపల్లి అడవుల్లోకి బెంగాల్ టైగర్ వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వెంకటాపురం మండలం అలుబాక నుంచి గోదావరి దాటి మల్లూరు వైపుగా వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని వైపుగా వెళ్లినట్టు గుర్తించామని డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. పులి ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ కనిపిస్తుందో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల వద్దకే పాలన అందించే దిశలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు. జిల్లాలో దాదాపు 21 కోట్ల రూపాయలతో 1,313 కిలోమీటర్ల రహదారులు మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులు చేపడుతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి పోలీసుల నిరంకుశ విధానం బయటపడిందని దాడి రత్నాకర్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. మల్లారెడ్డిగూడెం నుంచి రామాపురం వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానన్నారు. సత్యసాయి జిల్లా బాబా ఫక్రుద్దీన్ దర్గాను మంత్రి సవిత దర్శించుకున్నారు. పెనుకొండ బాబా ఫక్రుద్దీన్ 752వ గంధం మహోత్సవానికి ప్రభుత్వం తరపున మంత్రి సవిత రాష్ట్ర మైనారిటీ సలహాదారుడు షరీఫ్ చాదర్ను సమర్పించారు. దర్గా పీఠాధిపతి తాజ్ బాబా, ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావుతో బాబయ్య స్వామి సమాధికి చాదర్ అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెన్షన్ మంజూరు చేయాలని, వైద్య సహాయం అందించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములను కాపాడాలంటూ మంత్రి నారా లోకేష్ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవెల్లిలోని నివాసంలో 51వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, మున్నూరు కాపులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని లీలావతి తీవ్ర అస్వస్థతకు గురైంది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాస్టల్కు వెళ్లి పరిశీలించారు. లీలావతి ఆరోగ్యం, ఆమెకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ పోలీస్ అధికారి రామకృష్ణారావు ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మెహదీపట్నానికి చెందిన మహమ్మద్ హమీద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 29.5 లక్షల వ్యయంతో పీసీఎస్ బ్యాంకు నిర్మాణం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాబోయే రోజుల్లో బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతా అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చదువుల విషయంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. నలంద స్కూలులో యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సీపట్నాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలనేది తన 40 ఏళ్ల కళ అన్నారు. మొదటి నుంచి విద్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చి వివిధ విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. రాజవిహార్ నుంచి కర్నూలు కలెక్టరేట్ వరకు వైసీపీ నాయకులు ర్యాలీగా వచ్చారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. అనకాపల్లి జిల్లా పి ధర్మవరం అగ్రహారం శివార్లలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 23 మంది పేకాట రాయళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,79,000 నగదు, 18 మొబైళ్లు, 12 బైకులను సీజ్ చేసినట్లు ఎస్ఐ విభీషణ్ రావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదాలకు తావివద్దని, అర్హులకు లబ్ధి చేకూరేలా యాప్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఉన్న 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 75 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌక్ వద్ద పవార్ సాయి తరుణ్కు చెందిన షెడ్లో చోరీ జరిగింది. డీజేలో ఉన్న యాంప్లిఫైయర్ను ధ్వంసం చేసి పసుపు రంగు టాపర్ను ఎత్తుకెళ్లారు. దాదాపు 3,50,000 వరకు నష్టం జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.